హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ హిందుత్వానికి వ్యతిరేకం అనే ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ బీజేపీకి అనుకూలమైన ఛానల్స్ కానీ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ పరమశివుని ఫోటో పట్టుకొని ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, హిందుత్వం వేరు హిందూ వేరు అనేసి. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పరమశివుని ఫోటో పట్టుకొని అక్కడ త్రిశూలం అనేది ఎడమ చేతిలో ఉంది కానీ కుడి చేతిలో కాదు. ఎందుకంటే ఎడమ చేతిలో పట్టుకున్నది రక్షణకి సాదృశ్యం. కుడి చేతి అనేది అభయహస్తంలాగా చూపిస్తూ ప్రజలకి శాంతిని చూపించినట్లు మనకు పరమశివుడు చూపించాడు. కానీ ఈరోజు హిందుత్వం ముసుగులో బీజేపీ దాడులు చేస్తుంది ప్రజల మీద. హిందుత్వం అంటే ఒక ఉగ్రానికి లేదా ఒక దాడులకి ప్రతీకగా చేస్తారు. కానీ ఈరోజు హిందుత్వం అనేది మనకి ప్రజలకి శాంతిని చూపించడం కోసం. కానీ బీజేపీ హిందుత్వం ముసుగులో అనేక దాడులు చేస్తుంది. బీజేపీ హిందుత్వం కాదు, అది అచ్చమైన హిందుత్వం ఉన్నది మాలో ఉంది. హిందుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే పరమశివుని కుడిహస్తం చూపించింది, హస్తం అభయహస్తం. ఆ హస్తాన్ని మేము గుర్తుగా పెట్టుకున్నాం. నెక్స్ట్ గురునాయకి కూడా హస్తాన్ని తన అభయహస్తాలు చూపిస్తూ ప్రజలకు శాంతిని చూపించారు. అది మేము ప్రొజెక్ట్ దాన్ని మేము పార్టీ సింబల్గా మేము అభయహస్తం కింద ప్రజలకు శాంతిని చూపించాలనుకుంటున్నాం. కానీ ఈరోజు బీజేపీ దాన్ని హిందుత్వ ముసుగులు అనేక దాడులు చేస్తుంది. ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, హిందూ వేరు హిందుత్వం వేరు. హిందుత్వం అనేది మతపరమానికి సంబంధించింది, హిందూ అనేది మన నేటివిటీకి సంబంధించిన విషయం రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే, రాహుల్ గాంధీ హిందుత్వానికి వ్యతిరేకి అని ప్రొజెక్ట్ చేస్తాను. అయితే రాహుల్ గాంధీ అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, హిందుత్వం అనేది మనుషుల్ని మనిషికి శాంతిని చూపించుకునే ఒక గమ్యం మాత్రం. పరమశివుడు ప్రజలకు శాంతిని చూపించడానికి మాత్రం కుడి చేతితో కుడి షోలర్తో అభయహస్తం చూపించారు. ప్రజలకు శాంతిని చేయమని చెప్పాడు తప్పని ఈరోజు పరమశివుని ఫోటో పెట్టుకుని హిందుత్వాన్ని ముసుగులో దాడులు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం గమనించే విషయం ఏంటంటే, ఈరోజు బీజేపీ ఎందుకు ఇంకా కాంగ్రెస్ మీద అటువంటి హిందుత్వ వ్యతిరేక ముద్ర వేస్తుందంటే, మొన్న నార్త్ ఇండియాలో యూపీలో కూడా అటువంటి నార్త్ ఇండియాలో హిందుత్వం ఎక్కువ ఉన్న నార్త్ ఇండియాలో కూడా బీజేపీకి దెబ్బపడింది. ఎందుకంటే ఎక్కువ సీట్లు, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా రాహుల్ గాంధీ మీద అటువంటి ముద్ర వేసినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ మనకి సీట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో అటువంటి చేస్తుంది. కానీ రాహుల్ గాంధీ చెప్పిన విషయం ఏంటంటే, హిందుత్వం వేరు హిందూ వేరు అని చెప్తున్నాడు. ఎందుకంటే హిందుత్వం అనేది ఎక్కడ కూడా దాడులు ప్రేరేపించలేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ హిందూ ముసుగులో దాడులు ప్రేరేపిస్తుంది. పరమశివుడు శాంతికి చిహ్నంగా తన కుడి చేతిని చూపించాడు. దాన్ని మేము కూడా దాని పార్టీ సింబల్గా మేము చూపించాము. మేమే శాంతికి చిహ్నంగా మేము పరమశివుని చెప్పిన ప్రకారం మేము నడుస్తున్నాం, బీజేపీ కాదు అని మనకి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.